హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి వెజ్ ప్యాక్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. వెజ్ ప్యాక్ కోసం మనమైతే ఎలా రెడీ చేసుకోవాలి, ఎంతో టేస్టీగా హెల్తీగా వెజిటబుల్ వేస్ట్ చేసాం కాబట్టి సూపర్ ఉంటుంది. ఇదైతే మనకి ఉల్లి పరాటా అండి. ఉల్లి పరాటా అది స్టఫింగ్ చేసుకుని మనం పరాటా అనేది చేసుకోవాలి. మీకు చూసారు కదండి, ఇక్కడైతే నేను ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసానండి. దాంట్లోనే వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసేసి కొంచెం రోస్టెడ్ అనేది చేసేస్తానండి టేస్ట్ కొరకు. అలా లైట్గా వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది వెల్లుల్లి టేస్ట్ బాగా వస్తుంది. చూసారండి వెల్లుల్లి టేస్ట్ అనేది ఎలా వస్తుందో. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేయండి, మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పటి నుంచి వర్షాకాలం కాబట్టి వెల్లుల్లి అల్లం తినడం వల్ల మనకి జలుబు అనేది రాకుండా ఉంటుంది. ఇది చిట్టుపట్లు ఆడాలండి, ఓవర్క మంట పెట్టొద్దు. మనకి ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ వేసేసి బాగా మనం కలుపుకోవాలండి. మీరు చిన్నగానే కట్ చేసుకోవచ్చు, పొడవుగానే కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా కట్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే అస్సలు చేంజ్ అవ్వదండి. ఆల్మోస్ట్ మనం ఎలాగైతే చేస్తామో అదే టేస్ట్ అనేది ఉంటుంది. నేనైతే దేనికి కూడా టేస్టింగ్ సాల్ట్ అనేది యాడ్ చేయను, ఆల్మోస్ట్ యాడ్ చేయనండి. మీరు చూస్తూనే ఉంటారు మన వీడియోస్లో, ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి. ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అన్నీ కూడా ఒకే విధంగా సన్నగా తరుక్కున్నవైతే కనుక మనకి బాగుంటుంది. చూసారు కదండి, మనకి ఈ కూరగాయలు తరుక్కుని పెట్టుకుంటే మనకి 2 minutes. ఇక్కడ నేను క్యారెట్ ముక్కలు కూడా చిన్న క్యారెట్ తీసుకుని అవి కూడా తురిమేసుకున్నాను. ఎల్లో క్యాప్సికమ్ అండి, దీనికి మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. మనకి ఇలా వెజ్ ప్యాక్లో మాత్రం ఎప్పుడు కూడా ఇలా వెజిటేబుల్ చేసుకుంటే కలర్ఫుల్గా అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. పిల్లలకు కూడా హెల్దీయే కదా. మనకి క్యాప్సికమ్ వేసాము, అది ఎల్లో వేసాము, గ్రీన్ వేసాము, క్యారెట్ వేసాము, కళ్ళకు మంచిది. మనకి ఇలా ఉప్పు వేసుకుని కొంచెం రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అంటే ఏదో డీప్ ఫ్రై అని అనుకోవద్దు, అంటే లైట్గా మనకి ఫాస్ట్గా పెట్టుకోవాలండి. అది సిమ్ చేసి అస్సలు వేయించుకోవద్దు. ఇలా కూరగాయలు వేసాక ఫాస్ట్గా పెట్టుకొని మీకు 1 minute కన్నా తక్కువలోనే ఇది వేగిపోతుంది. దాంట్లోనే ఒక చిటికెడు గరం మసాలా, అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి, అలా అనేమీ లేదు. గరం మసాలా వేసాక మిరుకు, జీలకర్ర పొడి ఏం కావాలో అది వేసేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువగా ఏమి యాడ్ చేయను. కారం అయితే అర టీ స్పూన్ వరకు వేసానండి. మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి కారం అన్నీ కూడా తక్కువగా వేసుకుని మనం టేస్ట్గా నోటికి కమ్మగా వెళ్ళిపోయేటట్టు చేద్దాం. అంతేనండి, ఏమీ పెద్దగా పని ఉండదు, ఎక్కువగా కష్టం ఏమి ఉండదు. మన పిండి కలుపుకొని పెట్టుకున్నామంటే ఈ కూర చేసుకొని మనం రెడీ పెట్టుకుని మార్నింగే లేచి కావాలంటే మన వెజ్ ప్యాక్ అనేది పిండి కలిపేసుకుని వెజ్ ప్యాక్ అనేది ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్ ఎందుకు అనుకుంటారేమో, మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్ తినడం వల్ల మనకి B12 అనేది పెరుగుతుందండి, మంచిది. B12 ఎవరికైనా తక్కువ ఉంటుంది కదా వెజిటేరియన్ అయితే. ఇలాగా మీరు ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళినప్పుడు, కూరగాయలకి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాగా స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లికాయలు తెచ్చుకొని కూర చేసుకున్నారంటే మీకు B12 అనేది చాలా గమ్మున త్వరగా పెరుగుతాయండి మీకు. ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండి అనేది తీసుకుంటున్నానండి. చిన్న కప్తోనే తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా ఏమీ యాడ్. ఇక్కడ అర కప్పు వరకు గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఓన్లీ మైదా పిండి వాడుకోవచ్చు. లేదు హెల్తీగా చేసుకుంటామంటే ఉత్తు గోధుమ పిండి కూడా వాడుకోండి, నో ప్రాబ్లం. ఎలాగైనా టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి. ఓన్లీ మనకి పరాటా మాత్రమే కలర్ అనేది కొంచెం చేంజెస్ అవుతుంది, అంతకు మించి అయితే ఏమీ ఉండదండి. మనకి ఎప్పుడు కూడా హెల్తీగా చేసుకోవాలనుకున్నప్పుడు అలాగే చేసుకోండి. ఇక్కడ రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. మీరు కావాలనుకుంటే దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి కానీ లేదా బటర్ కానీ అంటే వెన్న కానీ వేసుకోండి. నేనైతే నూనె వేస్తున్నాను, ఎక్కువ కాదండి, ఒక అర టీ స్పూన్ వరకు వేసాను అంతే. అర టీ స్పూన్ కూడా కాదు, పావు టీ స్పూన్ వరకు. మనం ఎక్కువగా ఏమీ చేయడం లేదండి, తక్కువగానే చేస్తున్నాము. పిండి అనేది బాగా కలుపుకొని చూసారు కదా ఆ విధంగా కలుపుకోవాలండి.
అంటే బాగా పిండికి ఆ నూనె ఉప్పు బాగా కలవాలండి. అప్పుడే మనకి కమ్మన్ టేస్ట్ అనేది, మనం ఎప్పుడైతే వెజ్ ప్యాక్ చేస్తాం కదా, మనం రోటీ ఒత్తుకుంటాం కదా, చపాతీ చేసుకున్నప్పుడు మంచి కమ్మగా ఉంటుంది. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. హోమ్ వాటరే, మనకి వేడి నీళ్ళు కట్ట కాదు, చన్నీళ్ళతోనే కలుపుకోవచ్చండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా జారుడుగా కాకుండా టైట్గా కలుపుకుంటే కనుక మీకు తర్వాత ఒక 2-3 నిమిషాలు మీకు అలాగైతే కనుక ఇలా బాగుంటాయండి. ఇలా కలుపుకున్నాక మీరు ఖచ్చితంగా ట్రై చేయవలసింది ఏంటంటే పిండిని స్మూత్, మనం గోధుమ పిండి అయితే ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. అలా అని బాగా లూజ్గా కలిపారంటే కనుక మీరు అక్కడ మనకి వెజ్ ప్యాక్ అనేది అస్సలు బాగోదండి. వెజ్ పాకెట్ అనేది మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ అట్లీస్ట్ మీ పిల్లలకి ఎలా ఇష్టమో వచ్చిన స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చండి, అంత బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలిపేశాక మూత పెట్టేసేయండి. చూసారు కదా, ఈ విధంగా కలిపాక మీరైతే దీనిపైన మూత పెట్టేయండి. అప్పుడే మనకి నాని ఉంటుంది. ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ, మీకు కావాలనుకుంటే 20 మినిట్స్ కూడా వదిలేయచ్చు, మీకు టైం ఉంది అనుకుంటే. టైం లేదనుకున్న వాళ్ళు ఒక 10 నిమిషాలు వదిలేసి బాగా మళ్ళీ మనం ఎలాగంటే ఇప్పుడు చూసారు కదా, బట్టలు ఉతుకుతాం కదండి, అదే టైప్లో మనం కుమ్మేసి వాటిని కావాలంటే అలా కూడా చేసేసుకోవచ్చు. ఇలా రోల్ చేసేసుకున్నాక మనం ఇలా బౌల్ లాగా ఒక 5 కానీ 6 కానీ వస్తాయి. మీరు ఇలా సెపరేట్ చేసుకుని మీరు ఉండలుగా చేసేసుకుంటూ, అంతేనండి, మీరు ఉండలుగా చేసుకుని చపాతీలా ఒత్తుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్తాను. ఎలా చేశాను వెజ్ ప్యాక్ అనేది చూస్తూ ఉండండి. మళ్ళీ మీరు ఒక్కసారి కొంచెం స్టెప్ మిస్ అయినా కూడా, అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో అనేది పూర్తి వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి. ఎప్పుడు కూడా ఇదే వీడియో కాదు, ఏ వీడియో అయినా కూడా ఎప్పుడు పూర్తి వీడియో చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చండి. ఇలా మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చండి, ఏం పర్వాలేదు. చూసారా, మనకి వెజ్ ప్యాక్ ఎప్పుడైతే అలా పిండి డస్ట్ చేసుకున్నాక కొంచెం ఇలాగా మనకి వెజిటేబుల్స్ అన్నీ మనం కూర రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పక్క ఇలా ఫోల్డ్ చేయండి, అది కూడా ఈ సైడ్కి వేసేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేది, ఇది మాత్రం ఖచ్చితంగా చూడండి, మీరు రివర్స్ చేయాలండి. ఇది ఇలా రివర్స్ చేసుకొని అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం నార్మల్గా చేసేసామంటే కనుక అది ఏమవుతుందంటే పైకి కూర వచ్చేస్తుందండి, అలా చేయొద్దు. సో మీరు అందుకే ఎక్కడ కూడా స్టెప్ అనేది మీరు మిస్ అవ్వకుండా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలాగ గట్టిగా ఒత్తుకుండగా మెల్లిగా ఒత్తుకోవాలండి, అప్పుడే మనకి బాగా వస్తుంది. అప్పుడే తెలుస్తుంది కూడా మనకి ఎలా చేస్తున్నాము ఏమిటి అనేది మీకు తెలుస్తుంది. చూసారా, ఇదే విధంగా చేయాలండి. అన్నీ కూడా వెజ్ ప్యాక్స్ అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఈ విధంగా పిల్లలకి మీరు చేసి పెట్టారంటే కనుక పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసామండి, కలర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి తినడానికి కూడా హెల్దీ అండ్ టేస్టీ రెండూ ఉన్నాయండి. అలాంటప్పుడు ఏంటండి మనకి ప్రాబ్లం. అదే బయటికి వెళ్తే కూడా ఇది ఒక్క తినాలంటే కూడా మీరు మినిమం 100 రూపీస్ అయినా పడుతుంది. అదే ఇంట్లో చేసుకున్నారంటే మీకు ఎంత వేజేయండి, హెల్దీ కూడా కదా. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం, మీరు కావాలనుకుంటే బీన్స్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఇలాగే సేమ్ వెజ్ ప్యాక్లో పెట్టేసుకుని ప్యాక్ చేసేసుకోవడమే. వెజ్ ప్యాకెట్ చేయడం కూడా చాలా ఈజీ అండి, ఏమి కష్టమేమి కాదు. కానీ ఇది బయటకు వస్తూ ఉంటుంది. సో మీరు గట్టిగా ఒకేసారి ఒత్తేయకుండా మెల్లిమెల్లిగా ఒత్తుకోండి, అంతే. చూసారు కదా, మనకి వెజ్ ప్యాకెట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. మనం ఇదే విధంగా చేసుకుంటే కనుక మనకి అదిరిపోయే టేస్ట్ అనేది వస్తుంది, హెల్తీగా కూడా. మన పిల్లలకి మన ఇంట్లోనే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అన్ని వెరైటీస్ చేసి పెట్టేయండి.
చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేది వెజ్ ప్యాక్. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. సేమ్ అండి మనం ఫస్ట్ అయితే ఎలాగ చేసామో, అంటే ఒకటి మిస్ అయినా కూడా ఇంకోటి చూపించాలి అనే ఉద్దేశంతో రివర్స్ చేసుకుని అలా ఫోల్డ్ చేయండి. అప్పుడు మనకి 4 పక్కల కూడా ఎగ్జాక్ట్లీ మనకి ఆ కూర అనేది వెళ్ళి మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకోసమే నీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూసాంలే అని అనుకుంటారు, కాదండి, ఇంకొకసారి మన వీడియోని మీరు కరెక్ట్గా చూడకపోతే మళ్ళీ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా మీరు స్కిట్ చేసి చూసారంటే మిస్ అయిపోతుంది వీడియో. వెజ్ ప్యాక్ చూసారా, ఇంతేనండి మనకి వెజ్ పాకెట్ అనేది తయారైపోతుంది. దీన్ని మీరేమంటారు? వెజ్ ప్యాకెట్ అంటారా, వెజ్ ప్యాక్ అంటారా, ఏమంటారు, పరోటా అంటారా? కామెంట్ చేస్తారు కదూ. మన వీడియో నచ్చింది అనుకుంటే, ఫుల్ వీడియో చూశాక నచ్చింది అనుకుంటే, మీరు ఫస్ట్ స్టార్టింగ్లో కానీ ఎప్పుడైనా మీకు వీడియో నచ్చింది, మనకి బాగా మాట్లాడుతున్నారు, బాగా చేస్తున్నారు అనుకునేవాళ్ళు మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. షేర్ చేసి వదిలేయకుండా ఒక లైక్ కొట్టి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ కామెంట్ కానీ మీ లైక్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. చూసారు కదా, ఇలా ఒకటే బ్రేక్ఫాస్ట్ చేసి బోర్ కొట్టేస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాగా వెజ్ ప్యాక్ చేసి పెట్టండి పిల్లలకి. మీరు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అయినా పర్వాలేదు, స్నాక్స్కి అయినా పర్వాలేదు, అట్లీస్ట్ లంచ్కి కూడా తింటారండి. యాక్చువల్లీ అలా కూడా తినవచ్చు. మేమైతే డిన్నర్గా చేసుకున్నాం ఇవి. చూసారు కదా, మీరు కొంచెం మీడియంలో పెట్టుకుని కాల్చుకున్నారంటే కనుక అయిపోతుంది. నేను ఒక్కదాన్నే ఇక్కడ చేసేసి కాల్చేస్తానండి, ఎందుకంటే నాకు చాలా ఈజీ అనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఎవరైనా రాని వాళ్ళు అయితే కనుక మీరు స్లోగా 2-3 చేసి పెట్టుకుని పక్కన అలా చేయండి. కొత్తగా చేసేవాళ్ళు అయితే కనుక మీకు ఈజీగా వస్తుంది. సో ఇలా చేయడం మర్చిపోకండి. ఈ విధంగా చపాతీలాగే ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక దాని మీద కావాలితే ఆయిల్ వేసుకోండి, లేదంటే డస్ట్ చేసుకోండి, పిండి వేసుకోండి. మీరు పిండి వేసుకోకపోయినా పర్వాలేదండి, నేను ఇక్కడ ఏమీ వేయట్లేదు, చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. అంతే, రివర్స్ చేసేసుకోవడమేనండి. మనం ఈ పక్క పక్క తీసేసి అంతే రివర్స్ చేసేసుకోవడమే, అంతేనండి. మనకు ఆ ఫోల్డింగ్ వస్తే చాలండి, మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఫోల్డింగ్ వచ్చిందంటే కనుక మనకి వెజ్ ప్యాక్ అనేది ఎగ్జాక్ట్లీ వెజ్ పాకెట్ అనేది వచ్చేస్తుంది. మీరు పెద్దగా కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా పిండి ఎక్స్ట్రా కూర తీసుకుంటే సరిపోతుందండి, ఇంకేమీ లేదు. చూసారు కదా, అంతేనండి. అన్నీ కూడా అదే విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి చుట్టూ కూడా ఎక్కువ పలచగా కాకుండా ఈ విధంగా మందం అనేది ఇలాగైతే ఖచ్చితంగా ఉండాలి. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఆ మందం ఉండకపోతే బయటకు వచ్చేస్తాయండి వెజ్ అన్నీని. వెజిటేబుల్స్ ఏదైతే మనం స్టఫింగ్ చేస్తామో అవన్నీ బయటకు వస్తాయి. ఈ ప్లేస్లో మీరు నూనె వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీ చాయిస్. మీరు ఏదైనా వేసుకోవచ్చు మీ పిల్లలకి టేస్ట్ని బట్టి. పిల్లలకైతే బటర్ వేసి పెట్టండి, పెద్దవాళ్ళు అయితే నెయ్యి వేసుకోండి. మీరు లేదు నెయ్యి పడదన్న వాళ్ళు ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మన చాయిస్ అండి, మనం ఎలా తింటామో దానిపైన డిఫరెంట్ కదా. మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేస్తామండి వెజ్ ప్యాకెట్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోరు కదూ. మీకు ఎందుకు 2-3 చూపిస్తున్నాను అంటే మీకు అర్థం అవ్వాలి కదా. ఏదో ఒకటి చేసేసాం వదిలేసామంటే కాకుండా నేను ఇలా వీడియో లెంతీగా చేశాను. ఇన్ని నిమిషాల పాటు నేను ఎప్పుడు వీడియో చేయలేదండి. ఇప్పుడైతే చాలా పెద్దగా వీడియో చేశాను. ఏంటంటే 2 రకాలు చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి వేరేగా చేస్తానండి, అది ఏమిటనేది మీకు ఇప్పుడు చూస్తూ ఉండండి, తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అదే కదా ఏం చూస్తాం అని స్కిప్ చేయొద్దు. ఇక్కడ నేను ఉప్పు తీసుకున్నాను, ఉప్పు జల్లేసానండి, దానిపైన కారం కూడా వేసేసాను. చూసారు కదా, అందుకే మనకి నెక్స్ట్ స్టెప్ ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఉప్పు కారం వేసేసాను కదా, దీనిపైన మీరు ఉల్లిపాయ ముక్కలు కావాలనుకుంటే నూనె వేసి మీరు పట్టించండి ఆ చపాతీకి అనేది. నేనైతే ఎక్కువ ఎందుకులే అనేసి స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసాను. మీరు ఈ ప్లేస్లో కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. నాకు స్ప్రింగ్ ఆనియన్ బీటోల్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రాగా తింటున్నానండి. స్ప్రింగ్ ఆనియన్ ఎవరైనా కూడా బీటోల్ తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో
వారానికి 2 సార్లు అనేవి యూజ్ చేయండి. B12 అనేది మీకు పెరగడం జరుగుతుంది. ఆ టాబ్లెట్లు ఇంజెక్షన్లో గ్లూకోజ్ పెట్టించుకునే కన్నా ఇలా తినడం బెస్ట్ కదండి. చూసారా, సేమ్ ఇది ఆనియన్ పరాటా అంటే ఉల్లి పరాటా. ఉల్లి పరాటా చేయడం కూడా చాలా ఈజీ కదా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఈ ఉల్లి పరాటా కూడా చాలా ఈజీగా చేసి చూపించాను మీకైతే. అంతకుముందు వీడియోలో కూడా చూపించానండి, మళ్ళీ చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్గా ఒకటే చేసుకొని తింటూ బోర్ కొట్టేస్తుంది అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన వీడియో రికమెండ్ చేయండి. కొంచెం మన వీడియో నచ్చింది అనుకుంటే చూసేసి వెళ్ళిపోతున్నారండి, కామెంట్ చేయడం లేదు. చాలామంది కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, ఎలా వచ్చింది ఏంటని. చాలామంది చూస్తున్నారండి, చూసి వెళ్ళిపోతున్నారంతే. పూర్తి వీడియో చూస్తున్నారు, సో ఎవరు కామెంట్ అనేది చేయట్లేదు, లైక్ కొడతలేదు. లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అప్పుడే కదా మనకు తెలుస్తుంది మీ ఏమన్నా తప్పు చేశానా కరెక్ట్గా చేశానా అనేది. మన రాంగ్ రైట్ అనేది కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే కరెక్ట్గా చేస్తానండి. యాక్చువల్లీ కుక్కే కాబట్టి నాకు ఈజీగా వస్తుంది. చూసారు కదా, ఉల్లిపాయలు అనేది ఇలా వేసేసుకొని నేను బ్రేక్ఫాస్ట్గా ఇలాగైతే చేసేస్తానండి. మా అబ్బాయికి ఇలాంటివి ఇష్టం కాదు, కానీ మా కోడలికి నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్కి కూడా మేమైతే ఇలాగైతే చేసేస్తామండి. టిఫిన్ అయినా కానీ ఒక లంచ్ కానీ డిన్నర్గా కానీ ఏదైనా కానీ మాకు ఓకే. మా అబ్బాయికి అయితే మాత్రం ప్రాపర్గా కావాలి, ఏదైనా ప్రాపర్గానే తినేది, కొంచెమైనా ప్రాపర్గా కావాలి, ఎగ్జాక్ట్లీ టేస్ట్తో కావాలండి. ఇలాంటివన్నీ తిన్నాడు. ఇది కూడా సేమ్ అండి, ఉప్పు కారం అన్నీ వేసేసి మనం అంతే. ఉల్లి పరాటా కూడా మనకి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి పరాటా రెడీ అయిపోయింది. వెజ్ ప్యాక్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు ఎంత బాగా కనిపిస్తున్నాయండి. అవన్నీ పచ్చిగా ఉంటాయని అనుకోవద్దు, అవి వేగిపోయి నోటికి కమ్మగా ఉంటాయండి. మా మనవరాలు కూడా తినేస్తుంది, అంత బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మన వీడియో నచ్చింది అనుకుంటేనే చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. చూసారు కదా, ఇలాగే అన్నీ కూడా మనం చేసేసుకోవాలండి. ఆనియన్ పరాటా అంటే ఆనియన్ చపాతీ, ఆనియన్ అన్నీ కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి. మీకు నెక్స్ట్ వీడియోలో మీరు చూసి సపోర్ట్ చేస్తేనే కదండి నెక్స్ట్ వీడియో నేను చేయడానికి నాకు ఉత్సాహం అనేది వస్తుంది. చెయ్యాలి, మా సబ్స్క్రైబర్స్ అంతా చూస్తున్నారు, మా ఫ్రెండ్స్ చూస్తున్నారు, రిలేటివ్స్ చూస్తున్నారు అనేది ఎంజాయ్మెంట్ వచ్చేది. మీరు చూసి లైక్ చేసి కామెంట్ చేశారంటే కనుక నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకా కొన్ని కొత్త వెరైటీగా ఏమేమి వంటలు చేయాలి అని ఆలోచించి నేను చేస్తానండి. యాక్చువల్లీ నేను కుక్కే కాబట్టి నాకు అన్ని వంటలకు బాగా వస్తాయి. ఇలా క్యారీ చేసి ఇలాగా మీరు వెజ్ ప్యాక్ ఇలాగా అంతేనండి, ప్లేట్లో పెట్టేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇదైతే వెజ్ ప్యాక్ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ ఉల్లి పరాటా, మనకి ఉల్లి పరాటా కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూసారు కదా, ఎంత బాగా కనిపిస్తుందో అంతే టేస్ట్ ఉంటుందండి. మీరు ఉప్పు కారం తగ్గించుకోవాలనుకుంటే మీరు మిరియాల పొడి వేసుకోండి, దీంట్లో బాగుంటుంది. మిరియాల పొడి, ఉప్పు, వాము అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయ్యో, చూసారు కదండి, మనకి వెజ్ పరాటా, మనకి ఉల్లి పరాటా అనేది రెండు రెడీ అయిపోయినాయి. రెండు ఒకలాగే కనిపించిన టేస్ట్ అయితే ఇది వేరేగా ఉంటుంది, అది వేరేగా ఉంటుందండి. మీరు కావాలంటే మీరు చేశాక తిని నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియో చూడండి ఎలా వచ్చింది ఏంటనేది. తర్వాత మీరు ట్రై చేశాక నచ్చింది అనుకుంటున్నాను, మీరు ట్రై చేస్తారు కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.